సీఎం రేవంత్ రెడ్డి ఇలాకాలో ఘోరం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యానికి నిండు గర్భిణి మృతి చెందింది. ప్రసవాల విషయంలో ఉత్తమ అవార్డు పొందిన ఆసుపత్రిలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం అత్యంత దురదృష్టకరం. వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్రిక్తత ఒక రకంగా నెలకొంది. ప్రస్తుతానికైతే సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ తాలూకు రావులపల్లికి చెందిన అఖిల అనే 23 సంవత్సరాల ఒక మహిళ పురిటి నొప్పులతో నిన్న అర్ధరాత్రి ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. అడ్మిట్ అయిన తర్వాత అంతా నార్మల్గా ఉందని చెప్పారు డాక్టర్లు. చెప్పిన గంట తర్వాత మాట మార్చేశారు డాక్టర్లు. పరిస్థితి చేజారిపోయింది, వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ వాళ్ళు చెప్పుకొచ్చారు డాక్టర్లు. బలవంతంగా డిశ్చార్జ్ చేసే ప్రయత్నం కూడా చేశారు. అంతలోనే కడుపులో బిడ్డతో పాటు తల్లి కూడా మృతి చెందారు. నిర్లక్ష్యం వహించిన డాక్టర్లను సస్పెండ్ చేయాలని బంధువులైతే ప్రస్తుతానికి ఆందోళన చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఒక నిండు గర్భిణి తన శిశువుతో పాటు ఆసుపత్రికి చేరుకున్న తర్వాత ఆ పురిటి నొప్పులతో ఉన్నప్పుడే తను చనిపోయింది. మొత్తం మీద ఉత్తమ అవార్డు కూడా పొందిన హాస్పిటల్గా పేరుగాంచింది అది. మరి అలాంటి హాస్పిటల్ ఇలాంటి పరిస్థితి ఎందుకు నెలకొంది?